మీరు ఒక విషయంలో పూర్తి అవగాహన లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితేనే మంచిది. మీ కష్టంలో ఎవరిని సహాయం అడగకండి. సమాధానంగా సలహాలే వస్తాయి. పైగా వాటిని పాటించలేదనే నిందలే మిగులుతాయి. విజయం సాధించాలి అంటే మొదట నీవు చేసే పనిని ప్రేమించు. అప్పుడే విజయం నీ వెంట పరుగులు తీస్తుంది. ఆశించినంత చెయ్యకపోవడం, చెయ్యలేనంత ఆశించడం రెండు తప్పులే. మొదటిది మీలోని అసమర్థతను సూచిస్తే, రెండోది మీలోని అత్యాశని బయటపెడుతుంది. కళ్ళు మసకగా కనిపిస్తే కళ్ళని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కానీ అందరూ తప్పుగా కనబడుతుంటే శుభ్రం చేసుకోవాల్సింది అంతరంగాన్ని. తెలివైన వాడిని బలంతో కొట్టాలి, బలమైన వాడిని తెలివితో కొట్టాలి. అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది, శ్రమ అనేది బావిలో నీరు లాంటిది. రోజు స్నానం చెయ్యాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావినే నమ్ముకోవాలి. కష్టం అనేది దేవుడిచ్చిన వరం, సుఖం అనేది మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది. ఎప్పుడైతే అనుమానం ప్రవేశిస్తుందో అదే ద్వారం నుండి ప్రేమ, నమ్మకం బయటికి వెళ్తాయి. బంధాలు బీటలు వాలుతాయి. మీరు జీవితంలో ఎదురయ్యే ఏ వ్యక్తిని మీరు చిన్నచూపు చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు జీవితంలో మీకు మరోసారి ఎదురుపడవచ్చు. అప్పుడు వారు మీకన్నా గొప్ప స్థానంలో ఉంటే మీరే తలదించుకోవాల్సి వస్తుంది. అందంగా ఉన్న వారితో కంటే మన చుట్టూ ఉన్న వారిని ఆనందపరిచే వారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. చుట్టం అని చెప్పుకోవడానికి రక్త సంబంధమే ఉండనక్కర్లేదు. సంతోషాన్ని రెట్టింపు చేయడానికి, బాధను తగ్గించడానికి, కష్టంలో తోడుగా నిలబడడానికి, నేనున్నానని భరోసా ఇచ్చే ప్రతి ఒక్కరూ మన చుట్టమే. ఏడాదికి ఒకసారి పండుగ వస్తుంది, కానీ మనసుకు నచ్చిన వారు మనసారా ప్రేమగా మనతో మాట్లాడితే ప్రతిరోజు పండగే. మన లైఫ్ చాలా కఠినమైనది. కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి వస్తుంది. నిలబడిన వాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు. నీవు అనాలోచితంగా తొందరగా ఏమి చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి అవశ్యవాలు. కానీ ప్రేమ ఈ మూడింటి కన్నా అత్యావశ్యకం. రేపటి రోజుపై ఆశ అనేది లేకపోతే నిన్నటి రోజు నిరాశకి అంతం లేదు. నిన్నటి రోజు నిరాశకి కారణం లేకపోతే రేపటి రోజు ఆశకి పునాది లేదు. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు దుర్భరంగా ఉంటుంది. నోటిలోకి పోయి ఆహారం ఎంత రుచిగా ఉంటుందో మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు బలపడతాయి. ఒక మనిషికి కలిగే కష్టాలు రెండే రెండు. ఒకటి నిన్ను బాధించేది, మరొకటి నిన్ను మార్చేది. నా క్యారెక్టర్ గురించి ఎవ్వరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరొకరికి సర్టిఫికెట్ ఇచ్చేనంత గొప్పగా ఇక్కడ ఎవ్వరి క్యారెక్టర్ లేదు. దూరం నుంచి చూస్తే అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అంతా ఉండకపోవచ్చు. మన జీవితం కూడా అలాంటిది. అవతల వారికి అందంగా, అద్భుతంగా కనిపించవచ్చు, కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనే వాడికే తెలుస్తుంది. నీ ఎదుటి వారికి ఏం తెలుసులే అని అనుకోవడం నీ అమాయకత్వం. అంతా నాకే తెలుసు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఎంత అందంగా ఉండి ఏం లాభం మంచి మనసు లేనప్పుడు? ఎంత డబ్బు ఉండి ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు? ఎంత చదువు ఉండి ఏం లాభం
మంచి సంస్కారం లేనప్పుడు ఎంత పదవి ఉండి ఏం లాభం? మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు. గుర్తుంచుకోండి, ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. మీకొచ్చే ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ, సాహసం తక్కువ. స్నేహానికి సన్నిహితం ఎక్కువ, పట్టింపులు తక్కువ. గెలుపు అనేది నీడ లాంటిది. ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చేయకండి. ఆగకుండా మీ దారిన మీరు నడవండి. అది మిమ్మల్ని అనుసరిస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, వెలుతురు అని సత్యం వైపు నడిస్తేనే గెలుపు నీడ నీ వెంట వస్తుంది. నీవు ఏదైనా విషయంలో విజయం సాధించలేదు అంటే నీవు దాన్ని సాధించడానికి అస్సలు ప్రయత్నించినట్టు లెక్క. ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. మీ ముందు నిజాయితీగా పరులుగా నటిస్తూ మీ వెనుకల గోతులు తవ్వే వాళ్ళని గుర్తించలేకపోతే వెనుకటి గతం, ముందటి భవిష్యత్తు మట్టి పాలవుతాయి. మీరు 100 రూపాయలు సంపాదించినప్పుడు పలు రకాల వాళ్ళు మీకు పరిచయం అవుతారు. అదే 100 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్ళలా మీకు దూరంగా పారిపోతారు. మిమ్మల్ని నలుగురు మెచ్చాలని ఎప్పుడు అనుకోకండి. మీకు మీరు నచ్చితే చాలు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, కానీ మీరు చేసే మంచి పని శాశ్వతం. మీ వ్యక్తిత్వం శాశ్వతం. నీకు సహాయం చేస్తున్న వారిని మరవకు. నిన్ను ప్రేమిస్తున్న వారిని ద్వేషించకు. నిన్ను నమ్ముకున్న వారిని మోసం చెయ్యకు. మీకున్న ఆస్తిని చూసి ధైర్యపడకండి. కూర్చొని తింటే కొండలు కూడా కరుగుతాయి. మీకున్న అందాన్ని చూసి ఆనందపడకండి. పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే. మీ కళ్ళ ముందు ఉన్నది చూసి ఇష్టపడకండి. ఎంత ఇష్టపడినా మనకి అందవు కొన్ని. కడవరకు ఎంత సంపాదించినా బయటపడకండి. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు మీ పక్కనే ఉంటారు. మీ పతనం వరకు మీకు ఏమీ లేదని బాధపడకండి. తక్షణమే బ్రతకడానికి దారిని వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. గుర్తుంచుకోండి, అహం వలన ఏర్పడే చీకటి అసలు చీకటి కంటే భయంకరమైనది. అందువల్ల అహంకారాన్ని వీడండి. నిప్పుకి సుత్తికి భయపడినట్లయితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. నీ లైఫ్ కూడా అంతే. నిప్పుల నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. వాటిని అధిగమించగలిగితే విజయం నీదే. నీలోని బలహీనతను గురించి ఎప్పుడు ఆలోచించకు. ఎందుకంటే అది నిన్ను జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అందుకే ఎప్పుడు నీలోని బలాన్ని నమ్ముకో. అది ఎప్పుడు నిన్ను ఓడిపోనివ్వదు. లైఫ్లో వెలకట్టలేని పాఠాలను నేర్పేది ఈ 3 విషయాలు. 1 ఆకలితో ఉన్న కడుపు, 2 డబ్బు లేని జీవనం, 3 విరిగిపోయిన మనస్సు. ప్రతి రాయిలోనూ ఒక శిల్పం ఉంటుంది. దానిని సుత్తితో కొట్టాలి, ఉలితో చెక్కాలి. అప్పుడు రాయిలో నుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు. శీతాకాలంలో చలిని, ఎండాకాలంలో ఎండని చీదరించుకుంటాం. తీరా కాలం మారితే శీతాకాలంలో ఎండని, ఎండాకాలంలో చలిని కావాలనుకుంటాం. కాలం మారితే తప్ప కాలం విలువ తెలియదు. అలాగే దూరమైతే తప్ప ఒకరి విలువ ఇంకొకరికి తెలియదు. నీవు కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు. నీవు అధికంగా మాట్లాడితే ప్రశాంతత కోల్పోతావు. నీవు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు. నీవు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు. నీవు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతావు. నీవు ఆలోచించి మాట్లాడితేనే
ప్రత్యేకతతో జీవిస్తావు. వెలిగే లేదని చీకటిలోనే ఉండిపోకూడదు. చిరునవ్విక రాదని వేదనతోనే సర్దుపోకూడదు. ప్రతి పనిలో కష్టం ఎదుగుతుందని వెనకడుగు వేయకూడదు. నీ ధైర్యంతో భయాన్ని దాటి ముందుకు పోవాలి. ఈ సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే, మనం ఎదురుగా ఉన్నంతసేపు నీ గురించి మంచిగానే మాట్లాడతారు. ఒకవేళ నీవు పక్కన లేకపోతే నీపై లేని వాటిని కూడా కల్పించి చెప్తారు. ఇదే నేటి సమాజం తీరు. మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ దారిని మీరే ఏర్పరచుకోవాలి. ఎదుటివారి సహాయం కొరకు ఆశిస్తే మీకు నిరాశే మిగులుతుంది. మనం మరి అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లని. ఈ దునియాలో అత్యంత కష్టమైన పనులు మూడు. 1 రహస్యాన్ని కాపాడడం, 2 అవమానాన్ని మర్చిపోవడం, 3 సమయాన్ని సద్వినియోగం చేయడం. ఒక మగవాడి గెలుపుకైనా ఓటమికైనా ఒక ఆడది కారణం అన్నది ఎంత నిజమో, ఒక ఆడదాని ఆనందానికైనా కన్నీటికైనా మగాడు కారణం అన్నది అంతే నిజం. కొంతమంది వ్యక్తులు ఎదుటివారు బాగుపడితే చూడలేరు, బాధపడుతూ ఉంటే ఓదార్చలేరు. తాము తప్పులు చేసి ఎదుటివారి మీద నెట్టేస్తారు. ఇదే ఈ రోజుల్లో కొందరు మనుషుల మనస్తత్వం. లక్ష్యం లేని జీవితం చుక్కని లేని నావ లాంటిదే. లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొరుకుతున్నాయని బాధపడకండి. లక్ష్యం ఉన్నవాడు ఒక తప్పు చేస్తే ఏ లక్ష్యం లేనివాడు 100 తప్పులు చేస్తాడు. అందుకే కొన్ని లక్ష్యాలను కలిగి ఉండడం ఎప్పుడూ మంచిదే. ఒక గింజను పండించడానికి రైతు పడే కష్టం, బిడ్డని కనడానికి తల్లి పడే పురిటి నొప్పులకి ఏమాత్రం తీసుకోదు. మనుషులందరూ భూమి మీద తిరుగుతారు అంతే. రైతు మాత్రమే భూమిని భుజాలపై మోస్తాడు. ఎవరెంత ఎత్తుకు ఎదిగినా నేల మీద ఆధారపడే ఉండాలి. నేల మాత్రం రైతు మీద ఆధారపడి ఉంటుంది. రాజు ఎప్పుడు రైతు అవ్వలేడు, కానీ రైతు ఎప్పుడు రాజే. మనం ఒక్కొక్కసారి మోసపోవడం వల్ల కూడా మేలే జరుగుతుంది. లైఫ్లో ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అనే జీవిత సత్యం తెలుస్తుంది. మనకు కావాల్సింది ఎప్పుడు తేలిగ్గా దొరకకపోవచ్చు. దొరికిన మనసు అనుకున్నంత ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా అది ఎక్కువ కాలం విలువకలేకపోవచ్చు. శాశ్వతమైన జీవనంలో దొరకని శాశ్వతం కోసం వెతకడమే జీవితం. మీకు ఒకడు చెడు చేసినంత మాత్రాన మీరు మళ్ళీ వాడికి చెడు చేయనవసరం లేదు. వాడే చెడిపోతాడు. ఎలాగంటే, కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు. కాసేపు తర్వాత నీరు తేరుకొని కొలను నిర్మలమవుతుంది. కానీ అట్టడుగు చేరిన రాయి అడుగునే ఉండిపోతుంది. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు వాల్యూ కట్టలేము. కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. తాను గొప్పగా జీవిస్తున్నానని, తోపు తురుములని, నీ హుందాతనాన్ని తెలపడానికి వేరొకరిని హేళన చేస్తూ మాట్లాడకు. అది సంస్కారం, సభ్యత లేనివారు చేసే పని. ఈ సొసైటీలో కొందరు వాళ్ళు ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మీ మేలు కోరేవారు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. మీకు కీడు చేసేవాడు మిమ్మల్ని ప్రశంసిస్తాడు. నిజాయితీ పరుడిని నమ్మితే మీకు ప్రగతి ఉంటుంది. భజన సంఘాన్ని నమ్మితే అధోగతి పాలవుతారు. ఎదుటివారిని నీవు పెట్టే బాధ నీవు తీసుకున్న అప్పుకు వడ్డీ వలె పెరిగి పెరిగి నీ దగ్గరికి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. చిన్న చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టుకోండి, గెలుపు కోసం పరిగెత్తండి, అలుపు లేకుండా ప్రయత్నించండి. మీ ఏడుపుకి కారణమైన వాళ్ళే మీ గెలుపుని చూసి తలదించుకోవాలి. మీ జీవితం మీరు నిర్ణయించుకోండి. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి సెకండ్ పడుతుంది, ఆలోచించడానికి నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది, నిరూపించుకోవడానికి మాత్రం లైఫ్ టైం పడుతుంది. గుర్తుంచుకోండి, కారణం లేని కోపం, బాధ్యత లేని యవ్వనం, గౌరవం లేని బంధం, అలంకారంతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు. గెలుపు అనేది పాదరసం లాంటిది. సరిగ్గా పట్టుకోకపోతే చేతి మధ్యలో నుంచి జారిపోతుంది. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ఈ రకంగా జీవితమంతా నీవు గెలుపుని బంధించేలా ఉండాలి. దేవుడికి పెట్టే దండం, ఆకలి అనే వారికి పెట్టే అన్నం, ఆపదలు ఉన్న వారికి చేసే సహాయం ఊరికే పోవు. ఎప్పుడు ఒకప్పుడు తిరిగి మిమ్మల్ని ఆదుకోక మానవు. దెబ్బలు తిన్న రాయి అందమైన విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిలాగానే ఉంటుంది. అలాగే ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న చోటనే ఉంటాడు. సంవత్సరాల తరబడి నీళ్ళలోనే ఉన్నప్పటికీ రాయి మెత్తబడదు. అలాగే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఉత్తముడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. అందంగా లేదని అర్ధాంగిని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చెబుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మ నాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్క చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, అలా అందరినీ వదిలేసుకొని వెళ్తుంటే చివరకు ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. మట్టిని కలిపితే ఇటుకగా మారుతుంది, ఇటుకలన్నీ కలిపితే గోడలా మారుతుంది, గోడలన్నీ కలిపితే భవనంలా మారుతుంది. ప్రాణం లేని వాటికి ఉన్న ఐక్యత జీవమున్న మనిషికి లేదు. మీరు ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని సహాయాలు చేసినా, ఎన్ని అవమానాలు బంధాలు భరిస్తున్నా, మీ భవిష్యత్తుని సమయాన్ని వృధా చేస్తూ చివరికి మీ తాకట్టు పెట్టిన బంధాలు నిలబడవు. సహనం, నమ్మకం, మౌనం, ఈ మూడే బంధాన్ని, అనుబంధాన్ని నిలబెట్టేవి. ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. మీరు నిదానంగా ఉంటే వేసికాలం నాటి వాడవని, ఫాస్ట్గా ఉంటే మరీ స్పీడు అని, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే అహంకారం అని, బాధపడితే పిరికి వాడవని, జాగ్రత్తగా ఉంటే పిసినారివని, ఖర్చు పెడితే ఆరంభం అని, అనుమానిస్తే ఎవరిని నమ్మడని, నమ్మితే అమాయకుడివని, మంచిగా ఉంటే చేతగాని వాడవని, ఆవేదనతో అరిస్తే పొగరు అని, ఇలా పెక్కు సందర్భాలలో అపార్థం చేసుకునే వారే ఎక్కువ. ఇక నీ తీరు స్థిరంగా లేకపోతే అలా అనుకోవడం ఇంకా ఎక్కువ. కాబట్టి మరీ ఓవర్గా ఇతరుల అభిప్రాయం పట్టించుకోకు. ఆవేశంలో ఆపలేని క్షణిక్రోధకరంలో నీవు చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టేస్తుంది. అందుకే ఆలోచించి అడుగు వెయ్యాలి. మాట్లాడే మాట, చేసే చేత ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి. ఈ సమాజంలోని ఏ సంపద ఇవ్వనంత సంతోషం మన అనుకున్న వాళ్ళ సమీపంలో దొరుకుతుంది. అందుకే వీలు దొరికినప్పుడల్లా వాళ్ళతో గడపండి. మీరు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో గోడ కట్టుకుంటారో లేదా మీ గెలుపుకి బాటగా మలుచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.
ఆ పైవాడు మీ కడుపున పుట్టే పిల్లల తలరాతని మీ చేతుల్లోనే పెట్టాడు. జాగ్రత్తగా మీరు నడిచే నడవడికపై మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నీవు ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడు, తక్కువగా మాట్లాడు, మంచి మాట్లాడు, తెలివిగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, మనసు విప్పి మాట్లాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడు, అర్థం చేసుకొని మాట్లాడు, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు, మనసు రొప్పించకుండా మాట్లాడు. గుర్తుంచుకోండి, బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి, బంధుత్వాలు నిలవాలంటే గౌరవించే గుణం ఉండాలి, ప్రేమ నిలవాలంటే నమ్మకం ఉండాలి, నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న చిరునవ్వుతో పలకరింపు ఉండాలి. ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా ఆ బంధం బలం లేకుండా పోతుంది. ఎదుటి వాళ్ళు ఇచ్చే గౌరవం నీ గొప్పతనంగా భావించకూడదు. అది ఇచ్చే వాళ్ళ వినయం అంతే. ఎవరు ఎంత ఇచ్చినప్పటికీ నీ హద్దులోనే నీవు ఉండాలి. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో, నీవు చేసే పనిని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి విజయం వస్తుంది. విత్తనం మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినేయని చూస్తాయి. వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి. తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పని పట్టబోతాయి. అయినా అది తట్టుకొని ఎదిగి వృక్షంలో మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే సేద తీరుతాయి. అదేవిధంగా నీ ఎదుగుదల చూసి ఈర్షపడే వారిని నీ సాయం కోరుతారు. అప్పటి వరకు కావలసిందల్లా ఒక్క ఓపిక మాత్రమే. నీ గమ్యం స్థిరంగా ఉండాలి. నీ మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. నీ ప్రయత్నం రాజీలేని ధోరణిలో సాగాలి. అప్పుడే విజయం నీదవుతుంది. నీ గమ్యం స్థిరంగా ఉండాలి. నీ మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. నీ ప్రయత్నం రాజీలేని ధోరణిలో సాగాలి. అప్పుడే విజయం నీదవుతుంది. రిలేషన్షిప్ ఎంత గొప్పగా అయినప్పటికీ ఏదో ఒక మొహమాటం ఉంటుంది. కానీ ఎలాంటి మొహమాటం లేకుండా కష్టమైన సుఖమైన పంచుకునేది ఫ్రెండ్షిప్ మాత్రమే. గుర్తుంచుకోండి, సంకల్పం ముందు వైకల్యం ఎంత, ఆరాటం ముందు పోరాటం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. 40 ఏళ్లు దాటిన ఆడవాళ్లు తమ కుటుంబ ఆదాయం పెంచాలనే కోరికతో ఉంటారు. ఈ వయస్సులోని ఆడవారు పిల్లల మీద బాధ్యతతో పాటు భర్తకు కూడా ఎన్నో విషయాలలో సహాయంగా ఉంటారు. కాబట్టి ప్రతి భర్త తన భార్యకు ఏకాంత సమయాన్ని గడిపే అవకాశం ఇవ్వాలి.